హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైజ్, హౌ ఇస్ యువర్ ప్రిపరేషన్? ఎట్లున్నారు అందరూ? నేను నిన్న ఆల్రెడీ చెప్పిన కదా, ఈ వీక్ నెక్స్ట్ వీక్ కంప్లీట్గా నాకు పూజలు, వ్రతాలు, అకాడమిక్ ఎగ్జామ్స్ లాంటివి ఉన్నాయని చెప్పి, అందులో భాగంగానే ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి. సో నిన్న మా ఇంట్లో పూజ ఉండడం వల్ల నేను మెసేజెస్కి కూడా, ఈవెన్ టెలిగ్రామ్లో పంపిన మెసేజెస్లు, పీడిఎఫ్లు కూడా సరిగ్గా చూసుకోలేదు, రెస్పాండ్ అవ్వలేదు. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ యా, ఈరోజు వీడియోలో నేను మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని ఫినిష్ చేసిన. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇందులో మనం చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాం. లైక్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎట్లా ఫామ్ అయింది, దాని యొక్క కాంపోజిషన్ ఏంటి, దాని వర్కింగ్ ఎట్లా ఉండే, చాలా మీటింగ్స్ అవుతాయి కదా, దాంట్లో ఏ మీటింగ్లో ఏమేమి జరిగినాయి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. మనకి ఫస్ట్ మీటింగ్లో ముస్లిం లీగ్ అనేది అటెండ్ అవ్వలేదు. సెకండ్ మీటింగ్లో మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది వచ్చింది, పాస్ చేస్తారనమాట. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనే దాన్ని మనం ప్రియంబుల్లో అడాప్ట్ చేసుకుంటాము. సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి. దాని తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, దీని గురించి కూడా తెలుసుకుంటాం. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుంటాం. లైక్ ఇంకోటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క క్రిటిసిజం కూడా ఉంటుంది. మరి ఏమేమి క్రిటిసిజమ్స్ ఉన్నాయి, ఎందుకు క్రిటిసిజం అనేది వచ్చింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అనేది కూడా మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అని. సో యా, అది కంప్లీట్ చేయాల్సింది మనం. దీంట్లో ఉండి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కటి కాకపోయినా ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో ఒక 3-4 సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ ఉన్న సెంటెన్సెస్ చెప్పండి అని కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో అందుకే చిన్న టాపికే కాబట్టి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు వరలక్ష్మి వ్రతం ఉండే, వరలక్ష్మి పూజ. అందుకే నా టార్గెట్స్ కూడా నేను కంప్లీట్ చేయలేకపోయినా. మార్నింగ్ లేచినప్పటి నుండి కంప్లీట్గా వర్క్సే ఉండే, ప్రసాదాలు, పులిహోరలు లాంటివి చేయడంలో. సో ఆ గ్యాప్ మిడిల్లో కొంచెం టైం దొరికింది అని అంటే, నేను అది చిన్న టాపికే కదా పాలిటీది, సో అందుకే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకోటి ఏంటి అంటే, అందరు అనుకుంటారు కదా, లైక్ అడుగుతున్నారు కూడా, విల్ ఇట్ బీ పాసిబుల్ టు మేనేజ్ యువర్ స్టడీస్ ఎట్ హోమ్ అని, స్పెషల్గా హౌస్ వైఫ్స్ ఇట్లా పాసిబుల్ అవుతుంది, మరి దానికి మన స్ట్రాటజీ లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి, అది ఇది అని చెప్పేసి స్ట్రాటజీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కొంచెం టఫే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత బాగా చదువుదామని ప్లాన్ వేసుకొని కూర్చున్నా కూడా ఇంట్లో వర్క్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, చుట్టాలు ఎవరొకరు వస్తూ ఉంటారు, ఏదో ఒక పండగ ఉంటుంది. సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి చదువుదామని కూర్చున్నప్పుడల్లా. బట్ లైఫ్లో ప్రతి ఒక్క ఎమోషన్ని, వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. బికాస్ గర్ల్గా ఉన్నామంటే ఖచ్చితంగా అవన్నీ హర్డిల్స్ క్రాస్ చేయాల్సిందే. కళ్ళ ముందు మన అమ్మ పని చేస్తూ ఉంటే చూస్తూ అయితే కూర్చోలేం కదా, ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్తో చదువుతున్నా కూడా మన అమ్మ మన కంటి ముందు వర్క్ చేస్తుంది, ఇల్లు ఉడుస్తుందో లేదో, బోళ్ళు దోముతుందో అని అంటే ఆటోమేటిక్గా మనకి చేయబుద్ధి అవుతుంది. ప్రతి ఒక్క గర్ల్ నేచర్ ఇది. సో అందుకే అమ్మ కష్టపడుతుంటే అయితే చూడలేము. సేమ్ అట్లాగే హౌస్ వైఫ్ కూడా వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్ని చూసుకొని వాళ్ళని స్కూళ్ళకి పంపడము, లేకపోతే ఫీడింగ్ మదర్స్ ఉంటారు, ఫస్ట్ వాళ్ళ పిల్లలు వాడుకున్నారో లేదో, ప్రియారిటీ అనేది ఫస్ట్ హస్బెండ్కి, పిల్లలకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన టైంలో వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది. ఇటువంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా ఉంటారు చాలామంది. కొందరికైతే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. మీ ఆన్సర్స్ అన్నీ మీ జాబ్ రూపంలోనే తెచ్చుకోవాలి, ఇది తప్ప వేరే సొల్యూషనే లేదు ఏ గర్ల్కి. వాళ్ళ అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని చదవడం అంతే, ఇంతకంటే పెద్ద మోటివేషన్ ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా జాబ్ వస్తుంది, వాళ్ళని తలుచుకొని వాళ్ళ అన్న మాటలే గుర్తుకు తెచ్చుకోండి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.